సూత మహాముని శౌనకాది మహర్షులందరితో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. నాయన్లారా, పూర్వకాలంలో మగధ దేశము అనేటువంటి ఒక సామ్రాజ్యంలో కుండినంబు అను ఒక పట్టణం గలదు. ఆ పట్టణంలో ఒక బ్రాహ్మణ కుటుంబం. ఆ బ్రాహ్మణ కుటుంబంలో చారుమతి అనే ఒక ముత్తైదువ తన భర్తతో పాటు అత్తామామలను చక్కగా సేవిస్తూ చుట్టుపక్కల ఇళ్ళవారందరితో కూడా ఆనందంగా చక్కటి మాటలను మాట్లాడుతూ ఎవరితోనూ గొడవ పడకుండా చక్కగా ఉండేది. అలాంటి పతివ్రతామనికి ఒకరోజు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి కలలో ప్రత్యక్షమై, చారుమతీదేవి, నీ యొక్క పద్ధతులన్నీ గమనించినటువంటి నేను నీ పట్ల ప్రసన్నతను చూపిస్తున్నాను. ఖచ్చితంగా వచ్చే శ్రావణ మాసంలో పౌర్ణిమకు ముందుగా వచ్చేటువంటి శుక్రవారం నాడు నా యొక్క వ్రతాన్ని చేయవలసింది అని చెప్పింది. ఆ యొక్క స్వప్నంలో అమ్మవారిని దర్శించి వెంటనే పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియేదేవి సుప్రీతాభవ సర్వదా అంటూ ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేయగానే అమ్మవారు అంతర్ధానమైపోతుంది. వెంటనే చారుమతీదేవి లేచి అమ్మవారిని ఎక్కడా కూడా కనిపించకపోయేసరికి ఓహో ఇది స్వప్నము అని చెప్పి స్వప్నం యొక్క విషయాన్ని తన భర్తతోనూ అత్తామామలతోనూ చెప్పగా వారందరూ కూడా ఇది చాలా ఉత్తమమైనటువంటి స్వప్నమని, ఖచ్చితంగా నీవు ఆచరించవలసినది అని చెప్పగా అప్పుడు ఆ యొక్క చారుమతీదేవి ఈ విషయాన్ని తెలుసుకున్న స్త్రీలందరూ కూడా భక్తియుక్తులై శ్రావణ మాసం గురించి ఎదురు చూస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఒకరోజు శ్రావణ మాస శుక్లపక్ష పౌర్ణిమకు ముందుగా వచ్చేటువంటి శుక్రవారం వచ్చింది. ఆ రోజు చారుమతి ఇంటిలో చక్కని ప్రదేశంలో గోమయంతో అలికి రంగవల్లులతో ముగ్గులు వేసి చక్కగా అలంకారం చేసి అమ్మవారిని ఎంతో భక్తితో మరి పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా అంటూ ధ్యానంతో ప్రారంభించి ఆవాహనాది పూజలన్నీ చేస్తూ చక్కగా అభిషేకము, అర్చన, నీరాజనాది సేవలనన్నింటినీ అందించి మంత్రపుష్పాన్ని పఠించి ఎప్పుడైతే ఒక ప్రదక్షిణ చేస్తారో వెంటనే వాళ్ళ కాళ్ళ యందు గల్లు గల్లు అనేటువంటి గజ్జల శబ్దం వస్తుంది. అందరూ ఆనందభరితులై రెండవ ప్రదక్షిణ చేయగానే వారి శరీరాలన్నీ కూడా స్వర్ణభూషణాలతో అలంకృతమైపోతాయి. ఇక మూడవ ప్రదక్షిణం చేయగానే వారి ఇండ్లన్నీ కూడా బంగారుమయమైపోతాయి. వారి వారి ఇండ్ల నుంచి ఆ వచ్చిన వనితామణుల యొక్క భర్తలందరూ కూడా రథముల మీద, గుర్రముల మీద, ఏనుగుల మీద విచ్చేసి తమ తమ ఇండ్లకు తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి దృశ్యం కమనీయంగా రమణీయంగా కనిపించేసరికి వారందరూ కూడా ఆహా, చారుమతీదేవి యొక్క ఈ సంకల్పం వలననే కదా, ఆమె యొక్క సత్ప్రవర్తన వల్లనే కదా మహాలక్ష్మీదేవి ఆమెను అనుగ్రహించింది, ఆమె వల్లనే కదా మనకు ఈ భాగ్యం లభించింది అని చెప్పి తమ తమ ఇండ్లకు చారుమతీదేవిని కొనియాడుతూ వరలక్ష్మీదేవి అమ్మవారి యొక్క నామాన్ని స్మరిస్తూ వెళుతారు. ఈ విధంగా ఈ వరలక్ష్మీ వ్రత కథను ఎవరైతే భక్తి శ్రద్ధలతో చదువుతారో, వింటారో, ఆచరిస్తారో వారందరి మనోకామనలు పూర్తయి వారి యొక్క గృహములన్నీ కూడా సర్వసంపదలతో శోభిల్లుతాయి అని చెప్పి సూత మహర్షి ఆ మహాములందరితో చెప్పాడు.